శ్రీ భగవతో దేవదేవోత్తమస్య ప్రాణాయామం మీ అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. మహాందో దేవదేవస్య సమాప్తో మహోత్సవః నిర్విఘ్నేన సమాప్త్యర్థం యావత్తేతదినాంతిమం కర్మకాలే మయా యోజం స్థిత్వా యాగవదన్వితాః సమాప్య యజ్ఞకార్యాణి ప్రాప్యానుజ్ఞాన్ తతో హరేః దంతుమర్హతదర్వక్యా గృహీత్వా ప్రార్థనాం మమ ఇది ప్రార్థ్య సభ్యాన్ పంచకాలపదాయనాన్ శ్రీరహిస్తవోత్తమాన్ గంధ పుష్పఫలతాం ఆయుర్వృద్ధికరణూఢాం పుత్రశ్రీ కీర్తివర్ధనం ఉద్వాహ దివసే ప్రాప్తే మూర్తే దేశికోత్తమః పృథగ్దేవస్య దేవ్యాశ్చ బధ్నియాత్ కర్మ కౌతుకం ఉత్సవ దినాదారభ్య పాంచాన్నిక శ్రీదేవి భూదేవి తమేదశ్రీ మత్స్యగిరి స్వామినః విభవం విస్తారన్ దేవస్య తండుల పూర్ణపాత్రే త్రాదారమితి మధ్యే అశ్రవద్భం లిఖిత్వా ద్రాదారమింద్రమవిదారమింద్రగం హవే హవే సోహం చోరమింద్రం ఉవేరు చక్రం రోదమింద్రక్కో స్వస్తిర మగవాధాత్మింద్రః ते स्वस्थदे जुमलाद्यक्षशक्तिरावाहे तस्मिन् आगताय वराय देवस्य अर्घ्यमाज्ञातमनीयत्तत्वा గంట ఉందా? మేము రెండు ముట్టించి పెడితే చాలు. ఏమన్నా రెండు పన్మంచంచో జన్మంత్రేదం రోక్ష్య శౌన ప్రావృత్యాత్మే నమః యామ్న ప్రావృత్యాత్మే నమః రామ్న ప్రావిత్యాత్మే నమః వామ్న ప్రావిత్యాత్మే నమః లామ్న ప్రావి సర్వాత్మనే నమో నమః శ్రీమంద్రేణ స్యంజావాక్య అర్జమినమింద్రేణాభిమంద్రియానేవనం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాదం విష్ణుగుం సరస్వతీగుం సవితానందవాచనం సోమగుం రాజానం వరుణమగ్నివన్వాన భామే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మానం చ బృహస్పతిం అగ్నిరాయుష్మాదిబందేన పంచపరమార్జయిత్వా అగ్నిరాయుష్మాన్ స వనస్పతిభిరాయుష్మాన్ తేన త్వాయుధాయుష్మందం కరోమి సోమ ఆయుష్మాన్ స ఓషధిభిరాయుష్మాన్ తేన త్వాయుధాయుష్మందం కరోమి యజ్ఞ ఆయుష్మాన్ స దక్షిణాభిరాయుష్మాన్ తేన త్వాయుధాయుష్మందం కరోమి బ్రహ్మాయుష్మత్తద్బ్రాహ్మణే రాయుష్పత్తేరత్వాయుజాయుష్మందం కరోమి దేవా ఆయుష్మందేస్తే మృతేన యుష్మందస్తేన త్వాయుజాయుష్మందం కరోమి రక్షాబంధన సోయిధ యజ్ఞోపవేద దేవతాభ్యో నమో నమః విష్ణోరాజమందేనాభిమంద్రియ విష్ణోరాడమస విష్ణో పృష్ఠపద విష్ణో స్తప్రేస్తో విష్ణో శూరస విష్ణో ధ్రువమస వైష్ణవమసి విష్ణవే త్వా సముద్రస్య గృహాయమే అర్ద్రాచూర్ణం కుంకుమాదివిలేపనం సమర్పయామి సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పైశ్చ పూజయామి నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి ధూపమాగ్రాపయామి అగరవత్తులు ముట్టి పైన పెట్టేసి అవసరం ఇప్పుడు తీసుకోవడం ఇంట్లో పెట్టేసి అందినప్పుడు తీసుకోవడం మాసన్నాపాత్రం ధరయంద దేవా కాడలు చేసి పెట్టండి ప్రోక్ష్య వృత్స్య చోదనాగ్రవిషోధ్య సురమిముద్రయ ప్రతేకస్య ప్రాణాయ స్వాపానాయ స్వామ్యానాయ స్వా ఉదానాయ స్వాహ సమానాయ స్వా భాజ ఒకసారి బ్రహ్మణే స్వాహ మధ్య మధ్యే పానీయం దౌర్భయామి ఉత్తర భోజనం దౌర్భయామి హస్తో రక్షాలయామి పాదో రక్షాలయామి తాంబూలం దౌర్భయామి సువర్ణ మంత్ర పుష్ప దక్షిణాం దౌర్భయామి మంగళ నీరాజన దేవం సందర్శయామి జిలాధ్యక్షం కరోమి నమస్కరోమి గోవింద గోవింద
గోవింద గోవింద. జిదం దైవమంత్రేణ దేవస్య దక్షిణకరే బృహత్సామేతి దేవ్యో వామకరయో మన్నేయాత్. భాజా ఓం తే దక్షిణతో కృతవైహ్యః పుత్రోదయామి నవరాజయానా సాధు రాజ సురాజయాదే వత్తత్రవత్రయం విష్ణుభోజన్యుభినముఖేన వత్తతేన మధ్యమిదోవాదేన సగరేణ రక్ష. గోవింద గోవింద. సంగత్వేనాథాయ క్షోభవేద దేవతా గోవింద. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్ యత్సహజం పురస్తాద్ ఆంధ్రాయామనీయవః శాసనపరేమదాచార్య పురోగమయే సర్వేస్తపూర్వైయాచార్యే సత్కృతాయాస్తు మంగళం. గోవింద. జయ శ్రీమన్నారాయణ. ఆ యొక్క గణపతికి ఏ విధంగా మనం పూజ చేసుకుంటామో ఈ రోజు ఆ యొక్క విష్ణుమూర్తికి సర్వసైన్యాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ముందుగా మనము అక్కడ పూజించుకున్నాము. ఆ తర్వాత మనం అందరం కూడా బంగారం ముచ్చట్ల చీరల ముచ్చట్ల మరి ద్రవ్య స్థల శరీర శుద్ధ్యర్థము అంటే మన మనసు మన శరీరము మనం తెచ్చే వస్తువులు కూడా శుద్ధి కోసం ఇంతకు ముందు మనం రథం దగ్గర పుణ్యావాదం చేసుకున్నాము. వారితో మనందరం కూడా సంప్రోక్షణ. మరి స్వామికి ఎవరి రక్షణ అవసరం లేదు, ఎవరి రక్షణ కూడా స్వామికి అవసరం లేదు. కానీ మనం స్వామివారికి ఆ యొక్క రక్షాసూత్రం కట్టడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పక్కకున్నటువంటి భార్యలను, తన ఆయుధాలను, తన వాహనాన్ని అన్ని కూడా వదిలేసి ఆ స్వామి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటా అంట. మోక్షంలో ఏనో పిలవగానే తన భార్యను ఉన్నటువంటి అందరూ కూడా వదిలేసి కాపాడడానికి ఎలా వెళ్ళాడో స్వామి ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోతాడంట. కాబట్టి ఇక్కడే ఉండండి అని ఇప్పుడు రక్షాబంధన కార్యక్రమం జరిగింది. ఆ తరువాత స్వామి ఇప్పటి వరకు కూడా బ్రహ్మచారి స్థానము అంటే స్వామి చదువుకోవడానికి మొట్టమొదటిగా యజ్ఞోపవీతం చేసుకుని ఆ యొక్క చదువుకోవడానికి మొట్టమొదటి యజ్ఞోపవీతం వేసుకున్నాడు. ఇప్పుడు రెండవసారి వివాహం కోసం ఇంకొక రెండవ యజ్ఞోపవీతం వేసుకున్నాడు. అందరు కూడా ఒకసారి గోవిందా అలా చెప్తే అన్నాడు. చక్క ఉన్న కార్యక్రమం చేసుకున్నాడు. ఉన్నది కార్యక్రమం 4 నిమిషాలు చేసుకుంటే అయిపోతుంది అంతే. గత్వా బ్రువదే ఈ మైకటి వాళ్ళకి అబ్బాయి తరపున ఎవరు ఇక్కడ మీరందరూ కూడా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపమే. శ్రీదేవి భూదేవి అంటే స్వామి ఇద్దరు వివాహం చేసుకుంటే ఇద్దరు అమ్మవారిని కాదు, ఇద్దరు కూడా ఆ యొక్క లక్ష్మీదేవి స్వరూపమే. కాబట్టి ఆ యొక్క అమ్మవారికి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తల్లిదండ్రుల స్థానంలో ఉండి కన్యాదానం చేసేటువంటి వారు. మరి అబ్బాయి తరపున ఎవరు అంటే కాబట్టి ఇప్పుడు ఇక్కడ మధువర్త జరుగుతోంది. అందరూ కూడా ఒకసారి ప్రవర జరుగుతోంది. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. ఎవరు మాట్లాడినా సరే వాళ్ళకు తీర్థం పెట్టా ప్రసాదం పెట్టా. కాబట్టి ఇప్పుడు ప్రవర జరుగుతోంది అంటే ఇప్పుడు మీ యొక్క అమ్మవారిని చేసుకోవడానికి మా స్వామి ఎక్కడి నుంచో దూరం చేసుకోండి. ఎవరు కూడా నిన్న రాత్రి వచ్చినటువంటి సీరియల్ ముందట పెట్టుకోకుండా అందరూ కూడా నమస్కారం చేస్తే ఆనందవేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార జయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్వయువరాయ అఖిలలోకోన్నత పవిత్రాయ ఆర్ధత్తానపరాయణాయ పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ శర్మణో నప్త్రే వ్యూహే ప్రధర్మ శర్మణ పౌత్రాయ వాసుదేవ శర్మణ పుత్రాయ అర్చావతారే శ్రీ మత్స్యగిరి స్వామిని కన్యాధినే వరాయ కృడే. అందరు కూడా నమస్కారం చేసుకోండి ఒకసారి. అందరు కూడా అండి. అహోదాస్యామి ఇది ప్రతివదనం
అహో దాస్యామః. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? అచ్యుత పరబ్రహ్మనే మా స్వామి ఎవరయ్యా అంటే అచ్యుత పరబ్రహ్మణుడు అంటే అన్నిటికన్నా గొప్పైనటువంటి వాడు అచ్యుత పరబ్రహ్మనే. ఆది నారాయణాయ స్వామి ఎవరు? మా అబ్బాయి ఆది నారాయణాయ. ఆది అంటే మొదలు, మొట్టమొదటి వంటి వాడు. ఈ యొక్క సమస్త విశ్వంలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆది నారాయణుడు. ఆది అంటే మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి నారాయణుడు మా స్వామి. ఆది నారాయణాయ నిరాకార సాకార పంచారశయ ప్రపరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ. మా స్వామి ఎలాంటి ఏ విధంగా ఉంటారయ్యా అంటే నిరాకార సాకారుడు. నిరాకారం అంటే మా స్వామికి రూపం అనేది లేదు, అన్ని చోట్ల అన్నిటిలోనూ కూడా ఉండేటువంటి వాడు. అలాగే సాకారము అంటే మంచి రూపం. మనం మనసులో అనుకుంటే స్వామి ఏ విధంగా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి మన కోసం ఒక మంచి రూపంలో ఉన్నటువంటి వాడు, రూపం లేనటువంటి వాడు, మంచి రూపం కలిగినటువంటి వాడు మా స్వామి. అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ. మా స్వామి ఎవరయ్యా అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ అంటే సమస్త అన్ని బ్రహ్మాండ లోకాల్లో కూడా నాయకుడు. అంటే అన్ని లోకాలకు కూడా ఆయే నాయకుడు. బ్రహ్మాండలో నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ. ఆ యొక్క మా యొక్క మత్స్యగిరీంద్ర స్వామి ఎటువంటి వారయ్యా అంటే సకల నిష్కలంక స్వరూపాయ. అంటే మీరు చూసేటువంటి అబ్బాయిలు మీ అమ్మాయికి ఎవరైనా ఫోటో చూపించినప్పుడేని ముక్కొంగరు ఉంది, మూతొంగరు ఉంది, కాలు వంకరు ఉంది, పుట్టుమచ్చలు ఉంది, అట్లుంది, వంకరు ఉంది అంటారుగా. అలాంటి నిష్కలంకము అంటే కలంకము అంటే ఎటువంటి మచ్చ లేనటువంటి వాడు, ఎటువంటి కలంకము లేనటువంటి వాడు సకల నిష్కలంక స్వరూపాయ. సురాసురాచిరపాదపద్మయుగలాయ. మా స్వామి ఎటువంటి వారయ్యా అంటే సురులు అంటే దేవతలు, అసురులు సురాసుర పాదపద్మయుగలాయ. అటు దేవతలు ఇటు రాక్షసులు కూడా పూజించేటువంటి పాదాలను కలిగినటువంటి వాడు మా యొక్క స్వామి. ఆ స్వామివారి గోత్రం ఏంటిది? అచ్యుత గోత్రోద్భవాయ. స్వామివారి గోత్రము అచ్యుత గోత్రము. ఆది నారాయణాయ అచ్యుత గోత్రోద్భవాయ. పరే పరబ్రహ్మ మనోనప్రే. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు ఏంటిదయ్యా అంటే పరబ్రహ్మ శర్మణుడు. ఆ యొక్క మన మత్స్యగిరీంద్ర స్వామి వారి ముత్తాత గారి పేరు యూహే వాసుదేవ శర్మణ పుత్రాయ. వారి యొక్క తాతగారి పేరు వాసుదేవ శర్మణుడు. విభవే ప్రోహే వ్యాసదేవపుత్రాయ విభవే అర్జున శరణ పౌత్రాయ. స్వామివారి గారి యొక్క తండ్రి గారి పేరు వాసుదేవ శర్మణుడు, తాతగారి పేరు ప్రద్యుర్మ శర్మణుడు. స్వామివారి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క పేరేంటిది? మత్స్యగిరీంద్ర స్వామి. ఆ యొక్క ఇప్పుడు మత్స్యగిరీంద్ర స్వామి ఇక్కడ వివాహ స్థానానికి వచ్చాడు. మరి గిరీంద్రుడా స్వామినే రాజా తే చతుర్వేద కన్యాధ్యాయిని చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరి నిరాకార సాకార త్రయాణజయ ప్రవరాణం చెప్తారా? అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మాయి తల్లిగారి పేరేంటిది? అమ్మాయి తాతగారి పేరేంటిది? అమ్మాయి మా యొక్క మరి ఆ యొక్క లక్ష్మీదేవి గారి యొక్క గోత్రం ఏంటిదయ్యా అంటే సౌభాగ్య గోత్రోద్భవి. ఈ యొక్క ప్రపంచంలో సౌభాగ్యాన్ని ఎవరిస్తారయ్యా అంటే లక్ష్మీదేవి మాత్రమే సౌభాగ్యాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని ఇచ్చేటువంటిది ఎవరు? పార్వతీదేవి. చదువునిచ్చేటువంటిది సరస్వతీదేవి. ఈ యొక్క సమస్త విశ్వంలో కూడా ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క పశువుకు, అందరికి కూడా సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది లక్ష్మీదేవి. అందుకే అమ్మవారి యొక్క గోత్రం కూడా సౌభాగ్య గోత్రము. ఆ యొక్క తాత పేరు విశ్వంబర శర్మణుడు, తాతగారి పేరు రత్నాకర శర్మణుడు, తండ్రి గారి పేరు క్షీరార్ణవ శర్మణుడు. అంటే ఆ యొక్క క్షీరసాగరంలో వచ్చేటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారి గారి తండ్రి పేరు క్షీరార్ణవ శర్మణుడు. సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీదేవి శ్రీదేవి నామ్ని భూదేవి నామ్ని అంటే శ్రీదేవి రూపంలోను భూదేవి రూపంలోను రెండు రూపాల్లోనూ మన స్వామివారిని వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటిది లక్ష్మీదేవి అని ఇక్కడ మనం చేసుకున్నటువంటి ఇది. లక్ష్మీశ్వరూపిణి శ్రీదేవి నామ్నే భూదేవి నామ్నే. అక్కడ అమ్మవారు తాకియకుండా ముందు పెట్టాను అంతే. అందరూ బృణేద్ధం అందరూ కూడా అనండి. బృణేద్ధం బృణేమహే అహో దాస్యామి అహో దాస్యామః. రంగత్వేన సామ్రాజ్యం కుర్యాత్. నమస్కారం చేసుకోండి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం భారమేశ్చం రాజ్యం మహారాజ్య మాధిపత్యమయం. రంగత్వే రక్షాణం కుర్యాత్. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆ యొక్క మత్స్యగిరి స్వామి మీ అల్లుడి రూపంలో మీ యొక్క అమ్మాయిని ఇవ్వడానికి ఈ యొక్క స్వామి ఇక్కడికి వచ్చాడు.
వచ్చినందుకు మీరు అబ్బాయి గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ముందుగా ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తారు? మీ ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తారు? ముందుగా కాళ్ళు కడుక్కోవాలని నీళ్ళు ఇస్తారు. ఆ విధంగానే అబ్బాయి కూడా మండపానికి రాగానే ముందుగా కాళ్ళు కడుగుతారు. కాబట్టి ఇప్పుడు పాద ప్రక్షాళన కూడా నమస్కారం చేసుకోండి. సరే భాజా చెప్పుడు. నమోత్పనందాయ శాస్త్రమోర్భజయ శాస్త్రవాదాక్షి శిరోర్వామే శాస్త్రనామ్నే పూజాయ శాస్త్రయ శాస్త్రకోటి వధారిణి నమః. అర్చత ప్రార్థ ఇదే దేవమలంకృత్య అర్చత ప్రార్థత ప్రియమేధాతో అర్చదా అర్చత అర్చత ప్రార్థ ఇదే దేవమలంకృత్య. శర్మని సహస్రకోటి యుగధారిణి నమః. రంగత్వేన దధి మధు సమ్మిశ్రం మధువార్కే దాయ స్వర్ణవార్తేన దాయా దదిక్రావణ్యేతి దేవాదేతి మధుమవిమంద్ర్యాం దదిక్రావన్నో అకార్షం విష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాగరప్రణ ఆయోగం శిదారచద మధువాదార్దాయతే మధుక్షరంతి సింధవః మాద్వేణ సంభోజతే మధునక్తముదోజతే మధుమత్తార్ధవనుజః మధుధ్యౌరస్తు పిత మధుమాన్నో వనస్పతిర్ మధుమాగుమస్తు సూర్యః మాద్వేరకావో భవంతునః. తేనాం మధునో మధుద్యేన పరమేంద్రాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసాని అమృతాభిధానమసి పునరవప్రాస్య. అమృతాభిధానమసి పునరవప్రాస్య. జన్మధునో మదవ్యం పరమపత్తాద్యం వీర్యం తేనాం మధునో మదవ్యేన పరమేన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోదాని అయం మధువర్కో మధువర్కో మధువర్కః అమృతాభిధానమసి పునరవప్రాస్య. తదంగత్వేన మంగళ నీరాజనం దద్యాత్. అదే మంగళంగోదలే చప్పుడు వరం మంగళంగోదలేం రాజా భాయ్యగుణాత్మనే చక్రవర్తిగ్నోర్జాయ సార్వభౌమాయ మంగళం మంగళాజాతమపరే మదాచార్య ప్రోగమే సర్వేస్తపూర్వై ఆచార్యే సత్కృతాయాస్తు మంగళం. గోవింద గోవింద. ఇంద్రావర్తవేణో హిరణ్య జశ్వాందధినో దేవసోమా. భాజా చప్పుడు. యువం వస్త్రాణి వేవతావతానేవోర్చద్ర మందవో సర్గాః అవాదన తమసదా విశ్వాః అనేన మిత్ర వరుణాపదేనే. శరణం భద్రమిదిగా వర్తే శరణం పవిత్రం విదతం పురాణం. పోగవకల్నే శరణం పవిత్రం విదతం పురాణం తేన భూతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మాన పరాదిందరేవా. మాతారుద్రాణామిది గాం విసృజేత్ మాతారుద్రాణాం దుహితావతో నాగం సుతాదిత్యానాం అమృతస్య నాభిః ప్రణవోచించగత చేదనాయ మాగామనాగ మదిదంవదిష్ట శివదోదకం దృఢాన్యత్తో ఓముత్సృజత. ఆచంద్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య మాజలోక మధ్యే పరిభ్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్త ప్రకృతి మహదాంగార ఆకాశ వాయు వక్త జల పృథివ్యావరణే సప్తభిరావృతే అస్మిన్ మాది బ్రహ్మాండ ఖండమండలే ఆధార శక్తి శ్రీవర కూర్మానందైరావతాద్యశ్వదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తుత సుతల తలాతల దశాదల మహాతల పాతాలాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమేణ భూలోక భువరలోక సువరలోక మానలోక జనోలోక తపోలోక సత్యాదిలోక సప్తలోకానాం అధో భాగే మహా నాల జమ. అట్లా కాదు, రివర్స్ లా
महाराजराजस्य शास्त्र फनामंडल मंडिते ऐरावत पुंडरीक वामन कुमुदांजन सार्वभौम सुप्रतीकाख्याष्टा दिग्दंति शुंडादंडोत्तंबिते लोका लोककालवलयिते लवने क्षुसुरादरवद दिक्षीर शुद्धोदकार्णवै परिवृते अंभोवती रैवती सिद्धवती साध्यवती गांधर्वत्यलकावृति पुण्यपत्तनैर्विराजते इंद्रकशेरुगावस्नागसौम्यवार्ताकिरोशेर्त्यप्रत्येकम् महेन्द्रमलय सख्य शक्तिमवतोरुक्षवतवारजाता पतंगिरण्यशृंगमाल्यवत् किष्किन्धरुष्यशृंगाख्य पञ्चाजपर्वतेच्छादिष्टिते अंगभंग कलिंग काश्मीर काम्भोज सौवीरसौराष्ट्र महाराष्ट्र मगधमालव नेपाल केरल चोलमांचाल गौल मलयाल सुमल द्रविड़ द्राविड़ कर्नाटक नाटक राटपानाथ पांड्य ओरिंदांध्र ओनदिजान्न भोज कुक्कुरु कुरुगांधार विदर्भ विदेक बाक्लिक बर्बरे के गोतल कुंदर किरात सुकुरसेन सेवन टिंगण कोंकण पंचमद्र पार्श्व घूर्जर यवन जालांध्रे साल्वच्छेदि सिंधु प्रवृत्ति विजभाषा भूमिपालि पालिते गंगा गौतमेन नर्मदा यमुना सरस्वती कृष्णवेणी भावदा भीमरती तुंगभद्रा रेणुका बलाभारिणी कावेरी कृतमाला ताम्रपर्णे विशोका कौशिकी गंडके विचित्रका विस्ताप्रवरा काश्यपी तरयू सर्वभावः उषावती बलगुणे गणनोया पुण्यदावनेताद्ये पुण्यनदी पवित्रते अयोध्या मधुरा माया काशी कांची अवंतिकापुरी द्वारपति पुण्यवत्तनैर्वराजते इंद्रकचेरुगा ताम्रकपत्नागसौम्य गान्धर्वजान भारताख्य नवरचेरतिष्ठिते प्रत्येकं नवदास्रोतनैर्विस्तारते भारतकम्बुजलावृत कुरु भद्राश्मकरमणकवन्धरणकेतुमाला नवखण्डमण्डिते दण्डक विन्ध्या चम्पक बद्रिका नौष देवतारुका जन्यायुते महासरोर्वाकारे पंचाट्या काशी कुरुक्षेत्र प्रयाग श्रीकांची श्रीरंग वेंकटाद्रिकुंज क्षेत्रैः गंगा गौतमेर्विराजिते समभूमध्यरेखायाः पूर्वदिग्भागे भूप्रविष्टयुजपरिमितस्य द्वात्रिंशत्सहस्रयोजना मूर्ध्विस्तारस्य मेरो दक्षिणदिग्भागे श्रीभुवाबुजावल्याश्लेषणाग्रान्तवेनस्ताम्बुज तत्रावलीलाञ्चलस्य श्रीमदादिनारायणस्य नाभि सरोजे विराजमानस्य सकल जगदुत्पत्तिहेतोः परब्रह्मानियुक्तस्य भृगुपुरस्य बुलावृत्यङ्गर्योनक्षत्रे दक्षवष्टाख्या नवब्रह्मणा तेजां मध्ये कारणब्रह्मणा परमार्थे प्रथमवर्जे प्रथमपादे प्रथमवक्षे द्वितीये द्वितीये यामे तृतीये मुहूर्ते त्रयोदशघटिकाधिक्रान्तद्विचत्वारिंशद्विघटिकाः पार्थिवकरागल्वे स्वायंभुवस्वारो गौतमतावतरयोदाक्षि दाक्ष ब्रह्मरौद्रधार्म्यरोच्य भौम्यादि चतुर्दशमन्मन्दिरेषु मध्यगत सप्तमे वैवस्वतमन्मन्दिरे मत्स्यकूर्मवराणार्वामन भार्गवरागौष्णभौतिकल्पे दशावतारेषु नवमे बौद्धावतारे अष्टाविंशतमे महायुगे सब्जशास्त्रांगया प्रवर्ता माने अस्मिन् महते संसार चक्रे महते नाना योनिषु जनित्वा त्वेनापि भाग्य विशेषेण इदानीं मनुष्य जन्म प्राप्तवतः मम जन्म प्रभृति एतत् क्षण पर्यन्तं कृतानां नव विधानां महापातक उपापातक आदीनां सद्यः अपनोदन द्वारा प्रीयतां श्रीमन् नारायण कैंकर्य रूपं कन्या दानम् अहं करिष्ये कन्या कनक संपन्ना कनक आभरणैः युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मा लोक जिगीषया विश्वंभर सर्वभूता साक्षिण्याः सर्वा देवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय वै कन्यां सालङ्कृतां साध्वे सुशीलाय सुधीमते प्रयतोऽहं प्रयच्छामि धर्म कामार्थ सिद्धये అందరూ కూడా అనండి గవా అంగేషు తిష్టంతి అందరూ కూడా మీరు వదిలేసేయండి అందరూ వదిలేసేయండి వదిలేసి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకోండి అందరు కూడా అనండి గవా
అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే గోదానం. అందరూ కూడా మరి ఇప్పుడు ఆ యొక్క మత్స్యగిరి స్వామి వారికి మీ యొక్క అమ్మాయి ఎవరో శ్రీదేవి భూదేవి ఆ యొక్క లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిలను కూడా మా యొక్క స్వామికి మీరందరూ ఏం చేశారు? కన్యాదానం చేసిండ్రు. కాబట్టి ఈ యొక్క కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది? ఆ యొక్క కన్యాదానం అనేది అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. ఆ అన్నదానం కంటే కూడా కన్యాదానం ఇంకా గొప్పది. ఎందుకు అంటే ఆ యొక్క కన్యాదానం అంటే ఒక వంశాన్ని ఇస్తున్నటువంటిది కాబట్టి, ఎప్పటికీ కూడా ఒక వంశాన్ని ఇచ్చేటువంటి అంత గొప్పటువంటిది కాబట్టి ఇప్పుడు కన్యాదానం చేసుకున్నారు. దానికి కన్యాదానం చేసినప్పుడు ఎటువంటి ఫలితం వస్తుందయ్యా అంటే తిలై సూర్యమండల పర్యంతం. ఆ పుణ్యం చాలా గొప్పైనటువంటి పుణ్యం వస్తుంది. మరి ఆ పుణ్యం ఎంతకాలం వస్తుంది, ఎంత ఫలితం వస్తుంది అంటే తిలై సూర్యమండల పర్యంతం. తిలలు అంటే ఏంటిది? నువ్వుల గింజలు. ఆ యొక్క నువ్వుల గింజలను ఒక రాశిగా పోసుకొని ఎక్కడి వరకు? సూర్యమండల పర్యంతం అంటే సూర్యుడి వరకు కూడా ఆ యొక్క భూమి నుంచి సూర్యుడి వరకు కూడా ఆ యొక్క నువ్వులను ఒక రాశిగా అంటే మీరు వ్యవసాయం చేసినప్పుడు అవన్నీ కొట్టినప్పుడు ఒక ధాన్య రాశి అంటారు. అంటే ఎత్తుగా పోస్తారు కదా, ఆ విధంగా సూర్యమండలం వరకు కూడా పోసి ఒక్కొక్క గింజను ఏరితే ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో అన్ని వేల సంవత్సరాలు ఈ యొక్క కన్యాదాన ఫలితం అనేది వస్తుంది. మరి మనకు సరిపోతుందా అంటే మనకు సరిపోదు. ఆశ ఎక్కువ కదా, అవునా కాదా? ఒక బంగారం ఒక నెక్లెస్ కొంటే ఇంకో నెక్లెస్ కావాలనిపిస్తుంది, ఓ చీర అనగానే ఇంకో చీర మంచిగా ఉంది అనిపిస్తుంది. కాబట్టి మనకు ఆశ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడికో సరిపోతుందా అయ్యా అంటే కాదు. ఏమని? యవై ధ్రువమండల పర్యంతము అంటే ఎవలు అంటే వడ్ల గింజలు. ఆ యొక్క వడ్ల గింజలు ఆ యొక్క భూమి నుంచి ధ్రువమండల పర్యంతం అంటే నక్షత్ర మండలం వరకు, నక్షత్రాల వరకు కూడా ఒక ధాన్య రాశిగా పోసి ఒక్కొక్క వడ్ల గింజను ఏరితే ఎన్ని సంవత్సరాలు వస్తుందో అన్ని సంవత్సరాలు కూడా ఈ యొక్క కన్యాదాన ఫలితం అనేది వస్తుంది. 6 రకాల దానాలు, అందులో ముఖ్యమైనటువంటి 4 ఏమిటి? ఇప్పుడు మీరు శ్లోకం చెప్పుకున్నారు ఏమని? గోదానము. ఎందుకు ఇస్తారు? ఆ యొక్క అమ్మాయిని ఇచ్చి పంపించినప్పుడు, ఇప్పుడు అంటే బెంజ్ కార్లు ఇల్లులు ఇస్తున్నారు, కానీ ఆ కాలంలో అమ్మాయిని వివాహం చేసి పంపించినప్పుడు వాళ్ళు పాడి పంట వాళ్ళకు పాలు పెరుగు ఉండడం కోసము ఒక తల్లితో సమానమైన ఒక గోదానం అనేది ఇచ్చేవాళ్ళు. అందరు కూడా ఇప్పుడు శ్లోకం చెప్పుకున్నారు. మళ్ళీ అందరు కూడా అండి, సస్యా ఆశ్రయా భూమి పరాయేన సముద్రుత యస్మాద్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే భూదానం. మరి అబ్బాయి చదువుకొని వచ్చిండు, ఏదో వివాహం చేసిండు, మరి అబ్బాయికి మీ లెక్క సాఫ్ట్వేర్ జాబులు లేవు, ఏం లేవు. మరి అబ్బాయి ఉండడానికి ఒక స్థలము అంటే కొద్దిగా స్థలాన్ని ఇచ్చి ఆ కాలంలో గుడిసె కట్టుకోండి అయ్యా, ఇంత వ్యవసాయం చేసుకోండి. ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎకరాల అబ్బాయికి మీ అమ్మవారి తరఫున భూదానం కూడా ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఏంటిది అనండి? హిరణ్య గర్భస్థం హేమ ధీదం విభావతో అనంత పుణ్య ఫలదం అత శాంతిం ప్రయచ్చమే హిరణ్య దానం. ఆ యొక్క బంగారాన్ని వెనుకటి రోజుల్లో అమ్మాయికి బంగారాన్ని దానం చేసేవాళ్ళు. ఎందుకయ్యా అంటే మరి ఆయన అబ్బాయికి ఇచ్చి పంపిస్తున్నారు, మళ్ళా అబ్బాయి ఇంట్లో వాళ్ళ లక్ష్మి అని చతుర్దశ యస్మాద్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే సాలగ్రామ దానం. ఈ రోజుల్లో అమ్మాయిని అబ్బాయి ఇంటికి పంపించినప్పుడు ఇప్పుడు అంటే ఫోటోలు కొనుక్కుంటున్నారు, డైరెక్ట్ విగ్రహాన్ని కావాలని చేసుకుంటున్నారు. కానీ ఒకప్పటి రోజుల్లో అలాంటి ఉండేవి కావు. కాబట్టి అప్పట్లో సాలగ్రామము అంటే నిత్యం ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఆ సాలగ్రామంలో ఉంటాడు. కాబట్టి ఎక్కడ ఉన్నా మనటువంటి సనాతన ధర్మాన్ని విడవకుండా స్వామికి ప్రతిరోజు పూజ చేసుకోమని అబ్బాయికి సాలగ్రామ దానం కూడా చేసేటువంటి వాళ్ళు కూడా. కాబట్టి అందరూ ఏబిహి గో భూ హిరణ్య సాలగ్రామ షోడశ మహాదానైశ్చ కన్యాదానం ఫలితం దక్షిణ దానం అహం కరిష్యే.
కొద్ది అక్షంతలు ఇచ్చి వచ్చిన దక్షిణ అన్ని రూపాల్లో అంటే కన్యాదాన తాద్గుణ్యార్థం గోదాన భూదాన హిరణ్యాన సాలగ్రామదానార్థం దక్షిణాదానం తుభ్యమహం సంప్రదదే నమః. ఆ యొక్క అన్ని దానాల రూపంలోనూ ఈ కాలంలో ఏం చేస్తున్నారు? र्घ्यं दोर्पयामि पाद्यं दोर्पयामि आदमन्यं दोर्पयामि उपदार्घेन आस्वादिं दोर्पयामि सुगन्धपरिमलद्रव्याणि दोर्पयामि गन्धद्वारा धूपमाग्रापयामि दीपं संदर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि महेन्द्रानामासन्नावस्त्रं धरयन्त देवाः धूपमाग्रापयामि दीपं संदर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यं यदा भागामरणनिवेदनं समर्पयामि मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तराभोजनं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि ताम्बूलं समर्पयामि मङ्गल नीराजनं समर्पयामि मदाचार्य सर्वैस्तपूर्वयाचार्यैः सत्कृतायास्तु मङ्गलं गोविन्द स्वामिनः गोविन्द अनया ध्यानावाना श्रुतोक्तार पूजावा सकलदेवताः सुप्रीताः सुप्रसन्नाः वरदा भवन्तु सुप्रीयदा योगरक्षण हेतुना कंडे बध्नामि भगवान् स्वजीव जरदा चलो मांगल्य धारणं शुभमस्तु मदाचार्य पुरोगमैः सर्वैस्तपूर्वैः आचार्यैः सत्कृतायास्तु सत्कृतायास्तु मंगलं गोविन्द चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेदेङ्ग्रियं स्मरामि सावधानः सुमुहूर्ते सावधान चपड़ु सुलड्डे सावधान लक्ष्मीनारायण ध्यान सावधान श्रीलक्ष्मी कमलालया मुजुमते रामा जगद्रक्षणे कल्याणे सकलेश्वरी दर्जा
भाग्यानसंदायिने शोभांगी विमलेश्वरी विमलने नारायणे स्थिते मायान्नो भगवान् पुराण पुरुष कुर्या सदा मंगलौ सावधानास्तु मुक्ते सावधान सुरक्षे सावधाना लक्ष्मी नारायण ध्यान ध्रुवंदे राजावरणो देवो ब्रह्मे ध्रुवंदे इंद्रचाकृता राजवंदारेदां ध्रुवं ध्रुवेण पितः यस्मै देवः आदि ध्रुवन्नो अयं दीपं संदर्शयामि सपडु लक्ष्मी గోవింద అందుగా ముష్కయోరదాత్సవం కొడుకోగలరు శ్రీయామిష్కయోరదాత్సవం కామస్య దృత్యమానందం దస్య అగ్నేవాదేవమోద ప్రమోదానందః ముష్కయోర్ నివసత్వేవ కామస్య దృత్యాని దక్షిణానాం प्रतिग्रहमदच्चित्तमागोदिं वाच सत्यमजयमहे पशूनां रूपवर्णस्य यजस्प्रे स्प्रे दामय दामस्याद्भक्तस्प्रे मानो यदास्प्रे गोविंदा अప్పుడు प्रतिग्रहमदच्चित्तमागोदिं वाच सत्यमजयमहे पशूनां रूपमन्नस्य श्रीदामिदास्यादृगोस्त्रीमानयध्यासुं प्रिया एवं भगस्य तृप्यानि यज्ञस्य काम्य प्रियादामि जगद्दर्वतते तदेतवायुरात् अन्ते चतुर्नाथ सत्यमाविदे आपस्तत् सत्यमाभरण यशो यज्ञस्य दक्षिణ మనసులో స్వామివారికి చూపించుకొని శతాల మీద వచ్చేయండి ముత్యాలట ఓయ్ నేను తీసుకోలేదు సేపాయి రెండు తీసుకున్నాను అయ్యే వరకు మళ్ళీ అయిపోయినాక ఏం కాదు కట్ చేసుకుంటాను ప్రజాపతి స్త్రియాం యజః పుష్టయోరదదాత్సవం కామస్య తృప్తిమానందో తస్యాః దేవాయ మోద ప్రమోదానందః పుష్టయోర్నిదస్రవః కృత్వేవ కామస్తృప్యాని దక్షిణానాం ప్రతిగృహే మనదచ్యుత్తమాగోదం వాదం సత్యమజేమహే ఉషాపగూణాం రూపవర్ణస్య
श्री श्री रामयदास्याद्रवद्रमाणयदास्यस्य प्रिये प्रिय एवं भगस्य द्रव्याणि यज्ञस्य काव्य प्रियादापि शक्तिर्वदति तदेति वायुरामेति राष्ट्र सत्यमापितावस्य सत्यमाभरणेषु यज्ञस्य दक्षिणा कामस्य मृत्यदा కామస్య మృత్యద ఇగో మధ్యలో ఉంచదులే మధ్యలో ఉంచదులే ఇట్లా మధ్యలో ఉంచదు మధ్యలో ఉంచదు శ్రీలక్ష్మీ కమలాలయాయ కుసుమతే శ్రీరామదిగద్రక్షిణే కళ్యాణి సకలేశ్వరి భాగ్యానందాయనే శోభాంగి విమలంద చప్పుడు బాజా పోస్తారా మీరు వస్తారా వాళ్ళిద్దరు వస్తారు ఒకసారి వీళ్ళతో పోయి మనసచిత్తమాకోదం వాద సత్యమజే మహేశ్వరామస్త్రీ ప్రియ ప్రియ దక్షిణ మే కామస్య మృత్యదా పశో మే కామస్య మృత్యదా యజ్ఞో మే కామస్య మృత్యదా శ్రియో మే కామస్య మృత్యదా పశవో మే కామస్య మృత్యదా ధర్మో మే కామస్య మృత్యదా ఒకరి తర్వాత ఒకరు పోయి చూపించి అక్కడ షటాల మీద షటాల మీద ఒకరి తర్వాత శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్యః మా పిల్లలకి దేవుడి కట్టాలు వాళ్ళు ఉంటే కట్టాలు చదివించండి కృష్ణ శరత్ బాబు గారు న్యాయవారికి కళ్యాణికు 500.
గోవిందా గోవిందా కూర్చుంటేనే ప్రసాదం నిలబడితే ప్రసాదం